కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ బంద్కు పిలుపునిచ్చింది తెలంగాణ మెడికల్ అసోసియేషన్. అత్యవసర సేవలు మినహా రేపు ఉదయం నుంచి ఎల్లుండి ఉదయం వరకు ఎలాంటి వైద్య సేవలు అందించకూడదని నిర్ణయించింది. డాక్టర్పై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు తెలంగాణ మెడికల్ అసోసియేషన్ యాంటీక్వైరీ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎంతో విశిష్టత కలిగినటువంటి విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రేపు ఉదయం 6 గంటల నుంచి 18వ తారీఖు 6 గంటల వరకు విత్డ్రాల్ ఆఫ్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ సర్వీసెస్ తప్పించి మిగతా సర్వీసెస్ అన్నింటినీ కూడా ఆపేయటం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులందరినీ కూడా కోల్కతాలో జరిగినటువంటి లేడీ డాక్టర్ ఇన్సిడెంట్ ఏదైతే ఒక అసాంఘికమైనటువంటి గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ ఏదైతే ఉందో అది ఎంతో బాధ కలిగించింది. భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులందరినీ శోక సంద్రంలోకి నెట్టేసింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఈ హేయమైనటువంటి చర్యని ఖండిస్తున్నారు. దీనికోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గత కొన్ని సంవత్సరాలుగా సెంట్రల్ వైలెన్స్ యాక్ట్ తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుంది. అదేవిధంగా బిఎన్ఎస్ చట్టాలలో వైద్యుల్ని మినహాయించాలని, వైద్యులపైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని ఎన్నో సంవత్సరాలుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలో రేపు 10 నుంచి 12 గంటల వరకు ధర్నా చౌక్లో ధర్నాలు జరిగిస్తున్నాం. ఈ హేయమైనటువంటి చర్యని ముక్త కంఠంతో భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి వైద్యులందరూ, ఎంతమంది అయితే భారతదేశంలో వైద్యులు ఉన్నారో మా భారతదేశంలో ఉన్నటువంటి వైద్య సంఘాలన్నీ కూడా, మాకున్నటువంటి అలయన్స్ సంఘాలన్నీ కూడా దీన్ని ఖండిస్తున్నాయి, తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇది సభ్య సమాజానికి హేయమైనటువంటి చర్య. ఈరోజు వైద్యులపైన దాడులు పరిపాటుగా సాగుతున్నాయి. ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి చిన్న క్లినిక్స్ దగ్గర నుంచి ప్రతి వైద్యశాలలు, గవర్నమెంట్ వైద్యశాలల దగ్గర నుంచి సరైనటువంటి వసతులు లేక అనేకమైనటువంటి సందర్భాల్లో వైద్యులు దాడులకు గురవుతున్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండిస్తుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యాంటీక్వైరీ చైర్మన్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రేపు ఉన్నటువంటి ఈ వైద్య సేవ